హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ అచ్చం బండి మీద అమ్మే చికెన్ పకోడీని అయితే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా అయితే తయారు చేసుకుందాము. ఇలా కనుక చేసి పెట్టారనుకోండి, పిల్లలు ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీని మనం ఇప్పుడైతే తయారు చేసుకుందాము. చల్లని వాతావరణానికి ఇలా వేడిగా చికెన్ పకోడీ వేసి అందులోకి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, లెమన్ వేసుకొని తింటే అబ్బబ్బా టేస్ట్ అయితే అదిరిపోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇలాగా నీట్గా బోన్స్ ఏమీ లేకుండా బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న చికెన్లోకి హాఫ్ లెమన్ని పిండుకొని బాగా కలుపుకొని వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ అంతా వంపేసి స్ట్రైన్ చేసుకొని తీసుకోవాలి. వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంటే మనకి పకోడీ అనేది జారుడుగా అయిపోతుంది. వాటర్ ఏమీ లేకుండా చికెన్నే తీసుకొని ఇందులోకి మరొక హాఫ్ లెమన్ పిండుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారము, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ మసాలాలని బాగా పట్టించాలి. ఇలా 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే ముక్కలకి ఉప్పు, కారం, మసాలాలు పడతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీకు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే స్కిప్ చేయండి. ఆయిల్ వేసి కలుపుకోవటం వలన ముక్కలు అనేవి ఎక్కువ ఆయిల్ని పీల్చకుండా క్రిస్పీగా వస్తాయి. ఇలా ఆయిల్ని, ఫుడ్ కలర్ కూడా పట్టించిన తర్వాత ఇందులోకి 1 కప్పు బియ్యపిండిని, 2 కప్పుల శనగపిండిని వేసుకొని కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ మనం కలుపుకోవాలి. మనకి పకోడీ వేసుకోవటానికి పిండి అనేది మరీ జారుడుగా ఉండకూడదండి. జారుడుగా ఉంటే నూనె ఎక్కువ పీలుస్తుంది. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చడిలాగా ఉండాలి. మొత్తం పిండంతా ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా 2 నిమిషాల పాటు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూడండి, మనకి ముక్కలు అనేవి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడు ఒక్కొక్క చికెన్ ముక్కని విడివిడిగా ఆయిల్లోకి డిప్ చేసుకోవాలి. అన్నిటినీ ఒకేసారి డిప్ చేసామంటే ఒక ముద్దలాగా ఉండి అన్నీ అతుక్కొని పోయి ఉంటాయండి. అలా కాకుండా ఒక్కొక్క ముక్కని ఆయిల్లోకి డిప్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 10 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పైన మాడిపోతుంది, లోపల ముక్క అనేది పచ్చిగానే ఉండిపోతుంది. ఇప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పకోడీని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 5-6 పచ్చిమిర్చిల్ని మజ్జిగకి చీల్చుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5-6 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అంతే, వేడి చికెన్ పకోడీ రెడీ. ఈ వేడి చికెన్ పకోడీని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసి ఆనియన్, లెమన్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని లెమన్ పిండుకొని ఆనియన్తో తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.